నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం నాతో ఉన్నారు ఎక్స్ మినిస్టర్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ చైర్మన్ అమర్ సింగ్ తిలావత్ గారు. నమస్తే సార్. నమస్తే. తిలావత్ గారు, సో బీజేపీలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ప్రస్తుతం అని అంటే ఏం చెప్తారు? తెలంగాణలో బీజేపీ కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ఉంది, బట్ అవుతుందా? తప్పకుండా అవుతుంది. ఉమ్, ఎందుకంటే బీఆర్ఎస్ను జనం చూసినారు, ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ జనాన్ని చూస్తున్నారు. ఉమ్, వాళ్ళు అనుకున్నంతగా, ప్రజలు ఊహించుకున్నంతగా లబ్ధి ప్రజలకు చేరడం లేదు. ఉమ్, అందుకని నరేంద్ర మోదీ గారు అంటే వారు తీసుకుంటున్న పథకాలు, వారు ప్రజెంట్ చేస్తున్న విధానాలు, దేశాన్ని పురోగతికి తీసుకుపోతున్న పద్ధతులను చూస్తుంటే ఉమ్. ఆటోమేటిక్గా గతంలోనే పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు పొరపాటు జరగకూడదు అనే ఆలోచనలో గిరిజనులు ఉన్నారు. సో గిరిజనుల బాధ్యత మీ చేతికి అప్పగించిందా బీజేపీ? గిరిజనుల బాధ్యత అంటే ఇప్పుడు సూపర్విజన్ ఏదైతే ఉంటుందో ఉమ్. దాన్ని మేము సూపర్వైజ్ చేస్తుంటాం. ఆదివాసీ గిరిజన యోజన, ఆదివాసీ గిరిజనులు వీళ్ళకి సంబంధించి బీజేపీ అనుబంధ సంస్థల్లో ఒకటైన ఆర్ఎస్ఎస్ కూడా కొంత దాంట్లో పాలు పంచుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు అడుగు పెడతారు తప్ప ఉమ్, తక్కింది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులలో ఇంకా వెనుకబడి ఉన్న వాళ్ళలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఉమ్. ఉదాహరణకు ఏకలవ్య స్కూల్స్ అవును, ఏకలవ్య స్కూల్స్. ఉమ్, తెలిసి ఉమ్, ఏ ప్రాంతం నుంచి అయితే ట్రైబల్స్ అధికంగా రావడం లేదో ఉమ్, ఆ కులాలను, ఆ జాతిని సెలెక్ట్ చేసుకొని యాక్టివిటీస్ చేస్తుంటారు. అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి ఎక్కువ ప్రాధాన్యత ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇస్తుంటారు. ఉమ్, పెద్దగా వాళ్ళు గిరిజనుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏం కనిపించలేదు. ఉమ్. కారణం ఏంటంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే మా పార్టీని విస్తరించి అభివృద్ధి కార్యక్రమాలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని నేను భావిస్తాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గిరిజనుల్లో అభివృద్ధి అనేది కనిపించట్లేదా? పీరియడ్ కూడా అయిపోయింది కదా. ఇంత పీరియడ్లో ఉమ్, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, రైట్. గతంలో కూడా జరిగినాయి. ఉమ్, కానీ ఇప్పుడు మాత్రం స్టార్ట్ ఆఫ్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఉమ్, అనే ఈ కొత్త కొత్త పేర్లతోటి లోన్ సౌకర్యం ఏదైతే దొరుకుతున్నదో ఉమ్, దానివల్ల గిరిజనులకు కొన్ని ఉపాధి మాత్రం కలుగుతున్నది. ఉమ్, అది రాష్ట్ర గవర్నమెంట్ నుంచి అనుకున్నంత ఆర్థిక సాయం దొరకడం లేదు. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ నుంచి. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ గతంలో గిరిజన ఉత్పత్తులకి బయట ప్రాచుర్యం కల్పించాలనే సంకల్పంతో ఎక్కువగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండేవారు. అవును, ఈ మధ్య కాలంలో అది కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తోంది, నిజమేనా? అడవి ఉత్పత్తులు తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి. కనుక అడవి ఉత్పత్తులు. ఆటోమేటిక్గా తగ్గింది, కానీ ఎవరో ప్రోత్సహిస్తేనే వచ్చింది కాదు. ఇంతకుముందు గమ్ కూడా, మోవా ఇట్లాంటి కలెక్ట్ చేసి గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్కు అమ్మేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్స్ ఉన్నాయి, డిఆర్ డిపోస్ ఉన్నాయి, ఉమ్, కానీ అడవి ఉత్పత్తులు లేవు కనుక వాళ్ళు అమ్మటానికి మెజారిటీ తగ్గిపోయింది. ఓకే. ఉమ్, ఆ అడవి ఉత్పత్తులు తగ్గిపోతే ఇప్పుడు అంటే అంతగా అంతరించిపోలేదనుకో, హాని ఉంది. ఉహు, ఓకే. ఇంకా తర్వాత వేరే వేరే ఐటమ్స్ ఉంటాయి. ఉమ్, ఆ ఐటమ్స్ ప్రోగ్ చేసి అమ్ముతూ ఉంటారు. అది జీసీసీకి ప్రధానమైన మార్కెటింగ్ పద్ధతి. అవును. దానివల్ల గిరిజనులకు లబ్ధి చెందుతుంది. తెలంగాణ రాజకీయాలు సో ఎలా చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా 3 పార్టీల చుట్టూనే తిరుగుతోంది ఈ రాజకీయం అనేది. ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. సో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఈ 3 పార్టీలే ఇక్కడ తమ అస్తిత్వాన్ని చాటుకుంటాయా? మళ్ళీ వేరే పార్టీలకు ఏదన్నా బీజేపీ అవకాశం కల్పిస్తుందా అంటే ఏం చెప్తారు? బీజేపీ వేరే పార్టీకి అవకాశం కల్పించే దాఖలా లేదు. ఉమ్, ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉన్నాను కనుక, ఉమ్, ఆ పార్టీ పద్ధతులను నేను చూస్తాను కనుక, ఉమ్, ప్రజలు ఎలా అట్రాక్ట్ అవుతున్నారు అనే దాని మీద చూస్తే బీజేపీ వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వదు. కూటమిగా ఏర్పడి ఎవరితో ఉన్నా ఇక్కడ మ్మ్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తుందా బీజేపీ? బీజేపీకి వేరే వాళ్ళతో అవసరమే ఉండదు. ఎందుకు మరి? పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరం ఉండే కదా. బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసింది, అటు పక్కన జనసేన లాంటి పార్టీలతో కూడా కలిసి అక్కడ ప్రభుత్వాన్ని. ఆ రాష్ట్రం పరిస్థితులు వేరు, ఈ రాష్ట్రం పరిస్థితులు వేరు. ఈ రాష్ట్రంలో గిరిజనులు 10% ఉన్నారు. ఉమ్,
గిరిజనుల మీదనే ఎక్కువ శాతం ఆధారపడి ఉండవలసిన అవసరం ఇక్కడ తెలంగాణలో ఉన్నది. ఆదివాసులకు గిరిజనులకు మధ్యన చక్కటి పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి కనుక డెఫినెట్గా ఈ దఫా బీజేపీ వస్తుంది అని నేను నమ్ముతున్నాను. అదే మార్గాలు కూడా ఆ రకం సుగమనం అవుతున్నది. ఎవరైతే బీజేపీ ఏం చేస్తుంది ఇంతవరకు ఏం చేయలేదు అనేది అవును అనుకున్నారు, కానీ గతంలో ఉన్నట్టుగా కాంగ్రెస్ ఏం చేసింది, తర్వాత బీజేపీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏం చేసింది, తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం చేసింది అనే ఆలోచనతో పడ్డారు. దీన్ని బట్టి ఏం తెలుస్తున్నారంటే డెఫినెట్గా ఈ ట్రయాంగిల్లో బీజేపీ మార్గంలో వస్తుందని నేను నమ్ముతాను. ఎందుకంటే అవి సెక్యులరిజం పార్టీగాను పేరు పొందుతున్నాయి. అవి ఇక్కడ సెక్యులరిజం లేదని కాదు, అక్కడే సెక్యులరిజం అంటూనే వాళ్ళు మైనారిటీకి పెద్ద సంఖ్యలో మద్దతు పలుకుతున్నారు. ఇటు మతతత్వ పార్టీ అని బీజేపీ మద్దతు పలకట్లా. ఎవరికి? ఇప్పుడు బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పి హిందూ పార్టీ అని చెప్పి మాట్లాడట్లేదు, మాట్లాడుతున్నారుగా. ఓ హిందూగా అనుకోవడం తప్పులేదు కదా. హిందూ అనుకోవచ్చు. అవును, ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు, మందిరంకి వెళ్తారు, తప్పే ఉన్నది. అదే ముస్లిం జెంటల్మెన్ ఉన్నాడు, వాడు మస్జిద్కి వెళ్తాడు. అంటే తన జాతిని తన యొక్క ధర్మాన్ని చెప్పుకునే ధైర్యం ప్రతివాడికి ఉండాలా. గతంలో ఉన్న కాంగ్రెస్కు అది లేకుండే, అందుకే ఆ కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ వేరు ఇప్పటి కాంగ్రెస్ వేరు అని అంటారు. ఈ కాంగ్రెస్ 10 అధికారంలో ఇలా రావాలనే ఆలోచన తప్పితే ఇప్పుడు 6 గ్యారెంటీలను ఇచ్చారు. 6 గ్యారెంటీలో మీరు ఎన్ని గ్యారెంటీలు పూర్తి చేశారు? అన్ని ఇచ్చామంటున్నారు. చేసిన గ్యారెంటీలు ఎక్కడ ఉన్నాయి? ఫ్రీ బస్ ఇచ్చామంటున్నారు. మహిళలకు మనం ఒకటి మాట్లాడుకున్నాం, మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నారు. ఎస్, చాలా సంతోషమైన స్లోగన్. అసలు బస్సులో రాకపోతే మహిళలకు బస్సుల సౌకర్యం కల్పించడం అంటే ఎట్లాగండి? అదేంటి మొన్న మధ్యనే 150 బస్సులు కొత్తవి కూడా కొన్నారట. బస్సులు లేవు కానీ ఇంకా రోడ్డు మీద రాలేదండి. ఇంకా కొత్త బండ్లు కొంటాము అని ఇండెంట్ ఇచ్చినట్టున్నది, ఇచ్చిండ్రు, ఇవ్వలేము. లేడీస్ పేరుతోటి మహిళల పేరుతోటి బస్సులు కొంటున్నామని ప్రచారం చేస్తున్నాడు, కానీ మహిళలకు మారుమూల ప్రాంతం గిరిజన ప్రాంతంలో ఒకే పూట బస్సు అండి. మార్నింగ్ ఒక పూట, సాయంకాలం ఒక పూట. ఇది మహిళలకు 50% ఉన్న మహిళలకు 2 బస్సులు సరిపోతాయండి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. అయితే ఇది ఇంప్లిమెంట్ చేసినట్టే చేసి ఇంప్లిమెంట్ చేయనట్టే చేసేస్తున్నారు. దానివల్ల మహిళలు కూడా అంత తృప్తికరంగా ఈ గవర్నమెంట్ మీద లేరు. ఎందుకంటే మీరు చెప్పిన పనులన్నీ చక్కగా చేసినట్టయితే, ఒకటి ఉచిత బస్సు అని అన్నాం, సరే మహిళలకి ఉచిత ప్రయాణం ఓకే. రెండోది హామీల గురించి మనం మాట్లాడుకుందాం. హామీల గురించి ఇప్పుడు ఇంతవరకు వ్యవసాయదారులకు మీకున్న అప్పును రుణమాఫీ చేస్తామని చెప్పారు. నాకు చెప్పండి, ఎంత % రుణమాఫీ చేసినారు మీరు? కొంతమందికే జరిగింది. ఏది చిన్న చిన్న అప్పులు ఉన్నవాళ్ళు, మిగిలిన రూపాయల లోపు అప్పు ఉన్న వాళ్ళకైతే జరిగిందని విన్నాం. కొంతమందికి చేసిండ్రు. అయితే వ్యవసాయదారులకు రుణమాఫీ జరగాల, కానీ నేను స్మాల్ ఫార్మర్లకు చేసిన, నేను పెద్ద ఫార్మర్లకు చేయలేదు అని చెప్పలేదు కదా. మీరు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. 2 లక్షలు ఉన్న వాళ్ళకు రుణమాఫీ జరిగిందా? ఇంతవరకు రుణమాఫీ అనేది ఆ చాప్టర్ ఇంకా క్లోజే కాలేదు, ఇంకా నడుస్తూనే ఉన్నది. అయితే దీన్ని బట్టి ఎవరైతే వ్యవసాయదారుడు ఉన్నాడో అతను విసిగిపోయిండు. అదేవిధంగా గిరిజనులలో కూడా ఇండస్ట్రీ పెడదామని వస్తే ఇండస్ట్రీ పెట్టిన తర్వాత సబ్సిడీ రిలీజ్ చేయలేదండి. గిరిజనులకు సబ్సిడీ రిలీజ్ చేయలేదు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది? వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ప్రజలందరికీ అర్థమైపోయింది. మీరు గతంలో కాంగ్రెస్లో ఉన్నారు. అవును, కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మీకు మంచి అవగాహన ఉంది. రాజకీయం గురించి అవగాహన ఉంది, పార్టీ గురించి అవగాహన ఏమవుతుంది? అంతేనా? గతంలో అప్పటి కాంగ్రెస్ వేరు ఇప్పుడు కాంగ్రెస్ వేరు అనుకోండి. 130 నడిపించే వాడి మీద ఆధారపడి ఉంటుంది కదా, పార్టీని నడిపించే వాడి మీద ఆధారపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటే అందరూ మంచి వాళ్ళే ఉండాలని ఏముంది దాంట్లో? అవును, మంచి వాళ్ళు కాకుండా కూడా ఉండవచ్చు, కానీ నడిపించేవాడి పనితనం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏమి మీరు అంత అన్నాళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత బీజేపీలో నాకు ఇవి నచ్చింది కాబట్టి నేను బీజేపీకి వచ్చానని చెప్పడానికి కారణం ఏంటండి? బీజేపీలో కొన్ని ఉన్నాయి కారణాలు. ఏంటంటే
గిరిజన అభ్యర్థులు ప్రమోషన్లో రిజర్వేషన్ కావాలంటే దొరికింది కాదు కాంగ్రెస్లో. అదే బీజేపీలో వచ్చిన తర్వాత గిరిజనులకు ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ వచ్చింది. ఓకే. రిజర్వేషన్కు అర్హత ఉండి కూడా రిజర్వేషన్ పొందని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్లో మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. స్టేట్లో ఇంకా దొరకడం లేదు. బీఆర్ఎస్ పోటీ లేని ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ పోటీ చేసింది. బీజేపీ ఒక రకంగా బీఆర్ఎస్ సహకారం అందించిందని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న ఎంపీ సీట్లు గెలవడంలో కూడా బీఆర్ఎస్ సహకారం అన్ని ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఉన్నారా? బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఉన్నారా? అప్పుడు తప్పే ఉంటుంది. ఉన్నారా? లేరు కదా. అప్పుడు బీఆర్ఎస్ పోటీ చేయలేదు కదా అనేది కాదు. వాళ్ళకు చేత కాకపోతే గెలవరని భావించి కాబట్టి అక్కడ బీజేపీ గెలిచిందని చెప్తున్నారు ఈ రోజున. ఎవరు చెప్పండి? నాకు ఆదిలాబాద్ ఉన్నది. బీఆర్ఎస్ అభ్యర్థి లేడా అక్కడ? పార్లమెంట్లో ఉన్నాడు కదా. కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు కదా. అప్పుడు బీజేపీ ఎట్లా గెలిచింది? అదే నిజామాబాద్ తీసుకుందాం. అక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, అయినా బీజేపీ గెలిచింది. ఓకే. ఈ రకంగా ఇప్పుడు 4 సీట్ల నుంచి 8 సీట్లు గెలవగలిగినారు. ఎందుకు గెలవగలిగినారు? అయితే వాళ్ళ పాలసీ, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం బీజేపీ అనేది ప్రజల పార్టీ అని ప్రజలు గుర్తించి ఓట్లేశారు. అంతేగాని బీఆర్ఎస్ కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు దొరకలేదేమో, ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు అందరూ బీజేపీ దిక్కు వచ్చినారేమో అనుకుందాం. మా సీతారాం నాయక్ గారు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోటీ చేసిండు. అయితే ఆయన ఓడిపోయిండు. ఓడిపోతే అభ్యర్థులను పెట్టినట్టే కదా. మీరు కొత్త అభ్యర్థులను పెట్టుకున్నారు కదా. మరి అట్లాంటప్పుడు బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తు అనే ఆలోచన ఎన్నడూ రాలేదు. మరి ఎందుకు వస్తున్నాయి ఊరికి? మీరే అన్నారు ఇందాక మంటలైంది పొగరాదని. ఇప్పుడు అది బీజేపీ పుట్టిస్తోందా మంట? ఇప్పుడు బీఆర్ఎస్ పుట్టిస్తోంది. నిజామాబాద్లో పసుపు బోర్డు పెడదామని అన్నారు. అవును, పెట్టిందా లేదా? పెట్టింది. వీళ్ళు వద్దని అనుకున్నారు. ఎవరు? కుటుంబ పార్టీల సంఖ్య పెరిగిపోతున్నది. అది కాంగ్రెసే చాలా వీక్ అయిపోయింది. అట్లాంటప్పుడు వేరే పార్టీలను కలుపుకొని మనం రాజ్యమేలుడు దేనికి? మనం పార్టీలతో పొత్తు పెట్టుకుందామని పొత్తు పెట్టిండ్రు. దేశం మొత్తంలో పొత్తు పెట్టుకున్నారు. కానీ తెలంగాణలో మాత్రం పొత్తు పెట్టుకోలేదు. ఇక్కడ పరిస్థితులు వేరు, వేరే ప్రాంతంలో ఉన్న పరిస్థితులు వేరు. దానివల్ల బీజేపీ ఏమో వాళ్ళకు లొంగిపోయినదని, బీజేపీలో వాళ్ళందరూ పొత్తు పెట్టుకున్నారని కాదు. మా అవసరం ఉన్నప్పుడు, పార్టీ అవసరం ఉన్నప్పుడు నీ సపోర్ట్ కూడా తీసుకుంటారు. మెజార్టీ కావాలన్నప్పుడు ఎక్కడ కేంద్రంలో పోటీ చేసినప్పుడు మా అభ్యర్థులను మేము పెట్టుకున్నాం. సేనా అభ్యర్థులను వాళ్ళు పెట్టుకున్నారు, టీడీపీ అభ్యర్థులను వాళ్ళు పెట్టుకున్నారు. బిఫోర్ ఎలక్షన్ పెట్టే పద్ధతులు వేరు, ఎన్నికైన తర్వాత మెజార్టీ కోసం కలుపుకునే పద్ధతులు వేరు. ఈ విషయాన్ని మనం కొద్దిగా గమనించాలి. రాజాసింగ్ లాంటి వాళ్ళు ఎందుకని ఎలక్షన్స్కు అంతా గెలిచిన తర్వాత మొన్న ఈ మధ్యన మరీ అధ్యక్ష ఎన్నికల విషయంలో అంతా గట్టిగా మాట్లాడారు? రాజాసింగ్ గారు స్వతంత్ర ఆలోచన గల మనిషి. ఆయన హిందూయిజం, బీజేపీ అంటే వీడని మనిషి. కొన్ని మనస్పర్ధలు, కొన్ని కారణాల వల్ల, కొందరికి సూటు వల్ల ఆయన వదులుకుని అంత క్రమశిక్షణ వదులుకున్నాడు అని మనం అనుకుంటున్నాం. ఆయన అంటాడు, నో, నేను ఏ పార్టీతోటి కలవను, ఏ పార్టీతోటి కలిసే ప్రసక్తి లేదు, నేను బీజేపీ మార్గంలోనే నడుస్తాను, ఆలోచనతోటే ఉంటాను అని అన్నాడు. అదే ఆయన కొన్ని రోజులు దూరమైనంత మాత్రాన తర్వాత ఆ సీటు ఆయన గెలవడని అనుకుంటాను కాదు. మొదటి నుంచి కూడా బీజేపీ కూడా రేవంత్ రెడ్డి గారికి బాగా దగ్గర రాజాసింగ్ కాబట్టి కొంచెం మనమే దూరం పెడితే బాగుండనే ఆలోచన ఏదో చేసిందని విన్నాం. నిజమేనా? కాదు. తెలుగుదేశం పార్టీలో ఉండి చాలా ఉన్నతమైన పదవులు పనిచేసినాడు అతను. ఆర్ఎస్ఎస్లో కూడా ఉన్నాడు ఆయన. అంతకంటే ముందు ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు. అయితే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పోదామని ఆలోచన గల మనిషి. స్వయం బాపురావు లాంటి వాళ్ళు మన ఎస్టీ తెగకి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ విషయంలో ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? స్వయం బాబురావు గారు తన పబ్బం గడుపుకోవడానికి ఇట్లాంటి వేషాలు వేస్తుంటాడు. కానీ నిజంగా ఆయనకు గోండు మీద ప్రేమ ఉంటే, గోండు గిరిజనుల మీద అభిమానం ఉంటే ఆయన ఈ రకంగా పోయే మనిషి కాదు కదా. గోండు వల్ల వాళ్ళకి లాభం ఏంది? నువ్వు ఏబిసిడి చేయడం వల్ల లాభం ఏంది? నీవు లంబాడీలను తొలగించడం వల్ల లాభం ఏంది? లంబాడీలను తొలగించడం వల్ల నీ ఉన్న సీట్లలో 70% మైదాన ప్రాంతంలో గిరిజనులు ఉంటే 3% మాత్రమే ఏజెన్సీలో ఉన్నారు.
70% అంటే 7 సీట్లు. అవును. ఏజెన్సీలో ఇప్పుడు 9 సీట్లు ఉన్నాయి. అవి మైగ్రేట్ ఇక్కడ అయినాయనుకో మైదాన ప్రాంతం నుండి లంబాడీలకు న్యాయమే జరుగుతుంది, నష్టం ఏం జరగదు. ఈ విషయాన్ని వారు గమనించి ఉండాలా. మరి వారు గమనించకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ పిలిచింది కనుక నేను పోయి నేను ఒక యుద్ధం చేస్తానంటే లంబాడీల మీద యుద్ధం చేయడానికి నీ తరం కాదు, నీ తాత తరం కూడా కాదు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజు అట్లా చేశారు, కానీ ఇప్పుడు పరిస్థితులు ఆ రకంగా లేవు, దాన్ని నేను సరిదిద్దుతాను అంటున్నాడు స్వయం బాపురావు గారు. ఇప్పుడు సరిదిద్దేవాడైతే చాలా సంతోషం. ఒడిస్సాలో లంబాడీలు అవును షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్స్లో ఉన్నారు వాళ్ళు. జార్ఖండ్లో లంబాడీలు షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నారు, బీహార్లో లంబాడీలు షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నారు, అవును, ఆంధ్రాలో షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నారు, తెలంగాణలో షెడ్యూల్ ట్రైబ్. తెలంగాణ లంబాడీలను తీసేస్తావా, ఆంధ్ర లంబాడీలను కూడా తీస్తావా? తీయాలి కదా. అయితే ఒడిశా లంబాడీలను కూడా తీయు. అది నీ తరం కాదు, నీ తాత తరం కాదు. పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలా, అసెంబ్లీ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు వచ్చిందా ఆ రకమైన ఆలోచన, ఎందుకు వచ్చింది ఆయనకి, స్వయం బాపురావు గారికి? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆధిపత్యం కోసం. మీ జనాభా ఎంతనంత వాటా తీసేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇన్ కేస్ యూ వాంట్, మీ జనాభా రిజర్వేషన్ అనేది జనాభా ఆధారంగానే జరుగుతుంది, జనాభా ప్రాతిపదికే. అవును, మాకు కావాలా, మాకు నష్టం జరుగుతుందంటే నష్టం ఎందుకు భరిస్తున్నారా మీరు? నష్టం లేకుండా జరగాలంటే మీ వాటాన్ని మీరు తీసుకొని సంతోషంగా హ్యాపీగా ఉండండి. ఆ పనులు చేయకుండా ఏదో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని మేము భావిస్తున్నాం, ఒకటి. రెండవది, ఏ ప్రాంతంలో అయితే లంబాడీ జనాభా ఎక్కువగా ఉన్నదో ఆ ప్రాంతంలో గిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆదివాసులను ముంగట పెట్టుకొని కేసులు పెట్టి ఏదైనా డైరెక్షన్ దొరుకుతుందేమో అని ఆశపడుతూ ఉంటారు. అది దొరికే పద్ధతి కాదు. దానివల్ల మా గిరిజనులు ఇట్లాంటి విషయాలు నమ్మకూడదు. గోండ్ అయినా, లంబాడీ అయినా, ఎరుకుల అయినా, యానాడి అయినా, తోటి అయినా, నాయక్పోడ్ అయినా వాళ్ళందరూ ప్రతివాడు సమానమే, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకవేళ లంబాడీలను సపరేట్గా ఇప్పుడు ఏమంటున్నామంటే డీలిమిటేషన్ వస్తున్నది. అవును, షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతంలో ఉండే వాళ్లకు షెడ్యూల్డ్ ఏరియా ఏజెన్సీ ఏరియా రూల్స్ ప్రకారంగా అవి అన్ని సీట్లు రిజర్వ్డ్ కావాలా. మేమంతా మైదాన ప్రాంతంలో ఉన్నాం, మైదాన ప్రాంతంలో ఉన్నారు మీరు. అయితే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులకు స్టేట్ యాజ్ ఏ యూనిట్ కాకుండా డిస్టిక్ యాజ్ ఏ యూనిట్ పెట్టండి. ఓకే, స్టేట్ యాజ్ ఏ యూనిట్ పెట్టకండి. అది ఏజెన్సీ ఏరియాలో ఉండే ఏజెన్సీకి స్టేట్ యాజ్ ఏ యూనిట్ పెట్టండి. మైదాన ప్రాంతంలో ఉండే లంబాడీలకు మాత్రం, మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులకు డిస్టిక్ యాజ్ ఏ యూనిట్ పెట్టండి. అప్పుడు నిజామాబాద్కు ఒక సీట్ వస్తుంది, మహబూబ్ నగర్కి ఒక సీట్ వస్తుంది, రంగారెడ్డికి ఒక సీట్ వస్తుంది, నల్గొండకు 2 సీట్లు వస్తాయి. మహబూబ్ నగర్ అంటే మహబూబ్ నగర్కు ఒక సీట్ వస్తుంది. ఆ తర్వాత మహబూబాబాద్ ఏరియా అంటే వరంగల్ పాత, అక్కడ 2 సీట్లు వస్తాయి. లంబాడీలకు మీరు ఏ రకంగా చూసినా తప్పేం లేదు. కష్టజీవులు లంబాడీలు, కష్టజీవులు కనుక వాళ్ళు వాళ్ళ పిల్లలకు మంచి చదువులు నేర్పించి పైకి వచ్చి వస్తున్నారు. రిజర్వేషన్ ఉండబట్టుకే వాళ్ళు పైకి రాగలిగినారు ఇంతగా. ఒకవేళ రిజర్వేషన్ లేకుండా ఉంటే పాపం వాళ్ళు కూడా గొర్రెలు బర్రెలు మేపుకొని బతికేవాళ్ళు. లంబాడాలకి రిజర్వేషన్ రావడానికి కారణం కూడా మీరే కదా, ఒకప్పుడు దానికోసం ప్రయత్నం చేసి వాళ్ళని తీసుకొచ్చి. 1969లో తెలంగాణ మూమెంట్ ఉధృతంగా ఉంది. ఓకే, నేను చిన్నప్పటి నుంచి అంటే 3rd క్లాస్ నుంచి నేను మానిటర్గానే పనిచేశాను. 10th వరకు పరీక్షలు రాసేటప్పుడు ఇక రాజకీయంగా మానిటర్గా ఉన్నాను కదా, ఆ క్యారెక్టర్ ఉంటుంది కదా. అవును, ఆ క్యారెక్టర్ ఉండబట్టికి నేనేం చేశానంటే రాజకీయం నై జానా, తుమ్ అందరు జాओ, తుమ్ బాహర్ జాओ, బైకాట్ కర్నా అని పోలీసు వాళ్ళు ఇది గమనించి వీడు బాగా ఎగురుతున్నాడు రా, వీడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించారు. అప్పుడు నేను పేపర్ రాయలేదు. ఓకే, ఒక పేపర్ రాయలేదు కనుక నేను ఫెయిల్ అయిపోయినా 10th లో. అప్పుడు నాకు అనిపించింది నేను మానిటర్గా పనిచేశాను, ఫెయిల్ అయిపోయింది, వాళ్ళకంటే జూనియర్గా నేను ఎలా ఉండాలా, రైట్, మంచి పద్ధతి కాదు అని నేను హైదరాబాద్ మైగ్రేట్ అయ్యి వచ్చాను. హైదరాబాదు ఏమని ఉద్దేశంతో వచ్చాను, ఇక డాక్టర్ కావాలంటే ఇక్కడ ఎంట్రన్స్ రాయాలని ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్ రాశానే నాకు ఆ సీట్ రాలేదు. కానీ అది కారణమైంది. ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు
షెడ్యూల్ ట్రైబ్ ఏంది, నేను డి అంటే ఏంది, డినోటిఫైడ్ ట్రైబ్ ఏంది. ఆయన డినోటిఫైడ్. ట్రైబే, నేనే ట్రైబే. Yes. కానీ నాకెందుకు, నాకంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకు సీట్ వచ్చింది. అప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది నాకు, అరే మనం కూడా ట్రైబల్ అయితేనే సీట్లు దొరుకుతాయి, మనం కూడా మంచి చదువుకోవచ్చు. నాకైతే సీట్లు రాలేదు, ఎంబీబీఎస్ చేయలేదు. కానీ నా తర్వాత వచ్చిన తరానికి మాత్రం రిజర్వేషన్ తెచ్చి వాళ్లకు లబ్ధి చేసి పెట్టిన. అవసరం అంటారా రిజర్వేషన్లు? రిజర్వేషన్లు అవసరం అని అంటారా? అవసరమే. దేశానికి రిజర్వేషన్లు అవసరమా? దేశం మాట పక్కకు పెట్టు, నా మాట మాట్లాడతా. ఇక్కడ ఒకవేళ తెలంగాణలో రిజర్వేషన్ రాకుండా ఉంటే నేను ఈ చైర్ మీద వచ్చి కూర్చుండేవని కాదు, నాకు ఈ అవకాశం వచ్చేది కాదు. కానీ మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజనులకి, అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకి చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులకు ఈ రోజుల్లో పాఠశాలలు వచ్చినాయి. ఇంకా మారుమూల ప్రాంతంలో ఉండే ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా పాఠశాలలు ఉన్నాయి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇంత అభివృద్ధి వచ్చినా, ఇంత అభివృద్ధి కనిపిస్తున్నా కూడా వాళ్ళుగానే ఉన్నారు, వీళ్ళుగానే ఉంటున్నారు. వాళ్ళు టార్గెట్ పెట్టి ఈ గిరిజనులను మేము ఐఏఎస్ ఆఫీసర్లను చేస్తాం, ఐపీఎస్ ఆఫీసర్లను చేస్తామని దీక్ష కట్టిన రాజకీయ నాయకుడు కనిపించలేదు, పార్టీ కూడా కనిపించలేదు. అదేంటి ఇప్పుడు ఉందని చెప్పే కదా మీరు బీజేపీలోకి వచ్చింది? ఇప్పుడు రాలేదు కదా మా గవర్నమెంట్. వస్తే గ్యారంటీ సాధిస్తారని అనుకుంటున్నారు? గ్యారంటీ సాధించాలా, సాధిస్తాం. బీజేపీ ఈ మధ్య కాలంలో గిరిజనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఎందుకని? ఉత్తర భారతదేశంలో 38 సీట్లు ట్రైబల్ రిజర్వ్డ్ పార్లమెంట్ ఉన్నాయి. 42 సీట్లు ఎక్కువ ఇచ్చిండ్రు, అంటే 42 ఇచ్చిండ్రు. అంటే 4 సీట్లు జనరల్ సీట్ల మీద కూడా ట్రైబల్ను నిలబెట్టిండ్రు, గెలిచి వచ్చిండ్రు. ఓకే. అందు విషయాన అరే వేరేల కంటే గిరిజనులు చక్కటి వాళ్ళు, వాళ్ళ అభ్యర్థిని పెడితే గెలిచి వస్తున్నాడు అని బీజేపీ వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి మంత్రిమండలిలో కూడా వాళ్ళకు మంచి స్థానాన్ని కల్పించారు. కానీ ఇక్కడ బీజేపీ కానీ లేకపోతే ఏ పార్టీ కానీ గిరిజనులని ఒక రాజకీయ పావుగా వాడుకుంటున్నారని ఎప్పుడు అనిపించలేదా మీకు రాజకీయ జీవితంలో? ఏమని చెప్పాలా, చెప్తే సిగ్గు. లంబాడీలు అంటారు, నువ్వు గెలిచిన, ఇక్కడ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎన్నో దఫాలుగా చెప్పుకున్నారు. మొన్న కూడా చెప్పాడు కదా ఆయన, చెప్పాడు 25% గిరిజనుల వాళ్ళ గిరిజనుల యొక్క పుణ్యమాని గెలిచి వచ్చిన గవర్నమెంట్ చేసిన. కానీ అసలు టైం పంచేటప్పుడు మాత్రం లంబాడీలకు ఒక మంత్రి పదవి దొరకలేదని ఆ లంబాడీ యువకులు అందరూ ఢిల్లీకి పోయి ధర్నా చేస్తున్నారు. ఆ లంబాడీలందరూ ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రతిసారి స్లోగాన్స్ ఇస్తున్నారు, రాస్తా రోకో చేస్తున్నారు, అయినా పట్టించుకోవడం లేదు. కానీ కేంద్రంలో ఎంతమంది లంబాడా సంబంధించిన తెగకు సంబంధించిన వాళ్ళకి కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి? ఇప్పుడు 4 ఇచ్చారు. అంటే బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ వేలోనే పెడుతుందా, లేకపోతే బీజేపీ కంటూ ఒక సిద్ధాంతం ఉందా అనేది నాకు వస్తుంది. ఇక్కడ బీజేపీలో గెలిచేవాడు ముఖ్యం, పని చేసేవాడు ముఖ్యం అనే దిశలో పనిచేస్తూ ఉన్న పార్టీ. మీరైతేనే గెలిచినాము, మీ ఓట్లతోటి గెలిచినాము అని చెప్పే పార్టీలు ఎక్కడైతే లంబాడీలకు మంత్రి పదవి అనేటప్పటికీ వెనక్కిపోతుందంటే చెప్పినట్టు చేసే పార్టీ కాదు కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు గిరిజనులకి ప్రాతినిధ్యం కల్పిస్తారా బీజేపీలో అని అంటే ఏం చెప్తారు? తప్పకుండా కల్పిస్తాం. ఇప్పుడు రూరల్ ప్రాంతంలో ఉండే దీంతో మీకు తెలిసిపోతుంది ఇక 3 సంవత్సరాల తర్వాత ఎవరు గెలుస్తారనేది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము వీళ్ళకు పథకాలు వేస్తున్నాం కనుక ఈ పథకాలు చూసి అందరూ ఓటేస్తారని అనుకుంటున్నారు. లోకల్ ఫినామినాస్ ఉంటాయి కదా, అది రెఫరెండం కాదని అంటారు. అది రెఫరెండం కాదు. ఒకవేళ రెఫరెండం అనుకుందాం, ఓకే, అప్పుడు మాకు మెజార్టీ గెలిచింది అనుకోండి, సీటు వదిలేసి వెళ్ళిపోతా లేదు కదా. అయిపోయాయి. ధర్మం ప్రకారంగా ముస్లిం మైనారిటీస్ ఉన్నారే, అలా మతం పరంగా ఇవ్వకూడదని మేము చెప్పింది కాదు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పిపోయారు. దాని ప్రకారమే దేశం అంతా నడుస్తున్నది. మీరు అదే అంటారుగా, మీరు ముస్లింకి రిజర్వేషన్లు ఇస్తే మేము ఒప్పుకోమని అంటున్నారుగా, మీరు వాళ్ళని దాంట్లో కలిపితే ఒప్పుకోమని ముస్లిమ్స్ కూడా మాట్లాడుతున్నారు కదా. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వద్దంట. ఇప్పుడు నేను అంటున్నా, మా వాళ్ళు అంటారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అంటారు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా అదే అంటారు. మీరు కావాలంటే బీసీలో బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారు, వాళ్ళు డి గ్రూప్లో పొందుతారు కదా, అంటే ఏ గ్రూప్లో కూడా పొందుతున్నారు కదా. ఓకే, మైనారిటీ స్కూల్స్ ఉన్నాయి కదా, పొందుతున్నారు కదా. ఎక్కడ వదిలేసినాం మనం మైనారిటీని? వదలలేదు. మైనారిటీస్ వాళ్ళు
ఏబిసిడిలో మొత్తంలో ఉన్నారు. ఉన్నారు. ఈ ఎందుకు సృష్టిస్తున్నారు అని మేము అంటాం. ఉమ్. ఆ 42 ఏదైతే ఉన్నదో మీరు బీసీలకే ఇవ్వండి టోటల్గా పంచి. మేము ఎక్కడ వదిలిపెట్టుమని ఎక్కడ భారతీయ జనతా పార్టీ అంటలేదు. భారతీయ జనతా పార్టీలో పద్ధతి పెట్టబడింది. ఆ పద్ధతి ప్రకారం మీరు నడవండి అని అంటున్నాం. వాళ్ళేమో కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 4% ఇచ్చారు, నేను వచ్చిన 10% ఇచ్చిన చెప్పుకోవడానికి. ఇది అసలు విషయం. ఇది జరగకూడదని కాంగ్రెస్ మనసులో ఉండబట్టే ఈ ప్రపోజల్స్ అక్కడ ఇంతవరకు డిస్క్లోజ్ ఎందుకు చేస్తలేరు మీరు? ఏ వర్గానికి, బి వర్గానికి, సి వర్గానికి, డి వర్గానికి ఎంతెంత ఇస్తున్నారు చెప్పండి, అప్పుడు మాకు తెలుస్తుంది నువ్వు ఇచ్చే రిజర్వేషన్ ఎంత ఇస్తున్నావు. అయితే ఈ తప్పుడు ఆలోచన పెట్టుకొని కేంద్రాన్ని మీద రుద్దుదాం, మెడలు వంపి తీసుకొద్దాం రిజర్వేషన్. అలా ఎందుకు అనుకోవాలి? కులగణన సర్వే ఇక్కడ చేసిన తర్వాత రిజర్వేషన్ విషయంలో మేము కులగణన సర్వే చేస్తున్నామని చెప్పినప్పుడు అదే కులగణన సర్వే మేము కేంద్రంలో కూడా చేస్తామని చెప్పి ఎందుకు ఆలోచన చేశారు బీజేపీ వాళ్ళు? అలాంటి సర్వే ఒకటి చేయాలన్న ఆలోచన అయితే చేసిందా లేదా కేంద్రం? చాలా సంతోషం, చక్కటి ప్రశ్న. అవునా కాదు అది? కానీ ఎన్ని రోజులు మేము 14 సంవత్సరాల నుంచి మేము అధికారంలో ఉన్నాం, మేము ఆలోచన చేయలేదు. ఇన్ని రోజులు నువ్వు 60 సంవత్సరాలు రాజ్యం ఏలినావు కదా, నీకెందుకు రాలేదు ఆలోచన? సరే వచ్చింది, ఇప్పుడు ఆయన చేస్తాను చేశాడు కదా ఆయన. ఇది మేము అధికారంలో అక్కడ ఉన్నాం కనుక మీరు చేశారు, కాంపిటీషన్ చేస్తే చేయండి, తప్పేం లేదు. కానీ 60 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? ఇప్పుడు బీజేపీ చేస్తే తప్పే ఉన్నది. బీజేపీ కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ కనుక కుల జనగణన జరగాల అని అన్నది. మీ గవర్నమెంట్ 60 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్నది కదా కాంగ్రెస్, అప్పుడు ఆ ఆలోచన ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? దుమ్ము పోయడమే తెలుసు కానీ దుమ్ము పోయించుకోవడం తెలియదా? ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తుంది. అరే మీకు చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్నే ఇచ్చినాం కదా బీసీ. నిజంగా ఆయన బీసీయేనా? 120% అండి. ఆ విషయం కూడా కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది కదా. కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. నువ్వు బంగ్లాదేశ్ మీద నువ్వు అటాక్ చేసినావు, పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే ఎన్ని విమానాలు కూల్చినావని అడగడం లేదు, ఎన్ని విమానాలు మనకి కూలిపోయినాయని అడుగుతున్నారు. ఇదా అండి? యుద్ధం చేసినప్పుడు కొన్ని మాది ఓడిపోతాం, కొన్ని కోల్పోతాం. అయితే కేవలంగా నువ్వు వాళ్ళది ఎన్ని పడగొట్టినావు అని అడగడం లేదు, మన ఎన్ని పడిపోయినాయని అడుగుతాం. ఓట్ చోరీ రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో బాగా ముందుకు తీసుకొస్తున్న సబ్జెక్ట్ అది. ఒక వీక్ ప్రైమ్ మినిస్టర్ దొరికితే మా యొక్క పబ్బం గడుపుకుందామని అమెరికన్స్ చేస్తున్న ఎత్తుగడ మాత్రమే అది. నువ్వు ఎన్ని టారిఫ్లు పెంచిన హట్ తెరి టారిఫ్కు కోన్ పూछता హడో హమారీ మర్జీ సే కరేంగే అని చెప్పే ధైర్యం గల రాహుల్ గాంధీకి ఉన్నదా? చెప్పమను. ఒక ఇష్యూలో ఈరోజు జెండా వందన కార్యక్రమం జరుగుతున్నది. 15 ఆగస్టులో జెండా వందన కార్యక్రమం లాల్ ఖిలాకు వెళ్ళాలని ఇంతవరకు 79 సంవత్సరాలు గడిచిన ఆపోజిషన్ పార్టీ నాయకుడు పోయి కూర్చున్న దాఖలాలు మేము చూస్తున్నాము, వింటున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఫ్లోర్ లీడరు అట్లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడంటే ఈయనకు ధైర్యం ఎక్కడుందండి? ఆయనకి నచ్చట్లేదు. మీరు గెలిచింది, మీరు గవర్నమెంట్, నీ గవర్నమెంట్ గెలిచి కూర్చుండు, ఎవరో నచ్చదంటే నచ్చదు నీకు. దొంగ ఓట్లతో గెలిచిన పార్టీ వచ్చిన గవర్నమెంట్ అని అంటున్నాడు ఆయన. 100% కరెక్ట్. కరెక్టేనా? మేమేమో దొంగ ఓట్లతో గెలిచాం. తెలంగాణ నువ్వు గెలుస్తేనేమో మంచి ఓట్లతోటి, కర్ణాటకలో చేస్తే కూడా ఓట్లు మంచిగా ఉంటాయి, డిజైన్ మంచిగా ఉంటుంది, ఇటు ఏం తేడా ఉండదు. కానీ అదే మహారాష్ట్రలో గెలిస్తే బీజేపీ వాళ్ళు ధాంధలీ కరికే జీతుగా అంటారు. అవును. తెలంగాణలో అంటే నువ్వు ధాంధలీ చేయలేదా? అట్లా ఎందుకంటే మీరు అంటారు. కాదు, మీకు ఇంత రాజకీయ అనుభవం ఉంది కదా, అలాంటివి ఏం జరగకుండానే ఎలక్షన్స్ జరుగుతాయా? అది 100%. ఎందుకంటే మిషన్లు కానీ ఈ ఆపరేట్ కానీ ఈ ఎలక్షన్ కమిషన్ బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత కాదు. ఒకవేళ గవర్నమెంట్ బాధ్యత అంటే కర్ణాటకలో జరిగిందా? గతంలో బీజేపీ వినండి, కర్ణాటకలో ఓట్ల లెక్కింపు, ఓట్లు మారిపోయినాయి, ఓట్లు పాడైపోయినాయి. దానికి బాధ్యత ఎవరు వహించారంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత వహించారు కదా. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు బాధ్యత వహించలేదు? అది జరగటానికి ముఖ్య కారణం ఎవరు? అక్కడ బీజేపీ చేసిందా? పోయి డబ్బాలు బీజేపీ వల్లే వేసిందా? కాదు కదా.
అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రపగండ పద్ధతి మానుకోవడం మంచిది. రాహుల్ గాంధీ చెప్పిన విషయంలో ఎటువంటి వాస్తవం లేదని బీజేపీ నమ్ముతోంది. లేదని నిరూపిస్తున్నది. రైట్. కొద్దిసేపు మనం బంజారాల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ అభివృద్ధి కోసం మీరు మొదటి నుంచి పాటుపడుతూ వస్తున్నారు. ఈ వ్యవహారంలో మీకు ఇంకొక వ్యక్తికి మధ్యన ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు? రకరకాల 12 జాతులు, 27 ఉపకులాలు ఉన్నాయి మా దాంట్లో. నేను వడ్రంగి పని చేస్తే నాకు వడ్రంగి వాడు అని పెట్టేసి, ఎస్, బంగారు నగలు చేసేవాడిని సునార్ అని అన్నారు. మేము సునార్, వాడు సునార్గానే ఉన్నాడు. అంటే వేరులు పెట్టిన పేరుతోటే జగమంతా నడుస్తున్నది. ఓకే. మా సొంత పేర్లు మేము పేర్లు కాదు, పెట్టుకోలేదు. మీరు పెట్టుకోవాలి అసలు వాటికి. పని చేసి బతికే వాళ్లకు పేర్లు ఎందుకు? భారతదేశంలో ఉండే బంజారాస్ అందరూ 13 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు వేరే వేరే పేర్లతో ఉన్నారు కనుక వాళ్ళ మెజారిటీ ఇంత అని చెప్పుకోలేకపోతున్నారు. అందుకే నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గవర్నమెంట్కు ఒకటే రిప్రజెంట్ చేసుకుంటూ వచ్చినాను. మా జాతిని షెడ్యూల్డ్ తెగల కింద గుర్తించబడతాం. సో షెడ్యూల్ ట్రైబ్స్ కింద ఉండిపోయారు. ఆంగ్లేయులు 1600 సంవత్సరంలో వచ్చిన వ్యాపారం మీద వాళ్ళకు గ్రిప్ దొరకలేదు. వ్యాపారం అంటే బంజారాస్కు పెట్టిన పేరు. 200 సంవత్సరాలకు ఏం చేయాలి, ఈ జాతిని ఎలా కంట్రోల్ చేయాలా అని ఈ ట్రైబల్స్ మీద క్రిమినల్ యాక్ట్ పెట్టారు. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అంటారు. కింద వీళ్ళను బంధించి వీళ్ళ రాకపోకలను పోకుండా, వాళ్ళు నల్గొండ పోయి వ్యాపారం చేయకుండా మా అనుమతితోటి కదలాలా రహదారి పత్రాలు జారీ చేసినారు. అందుకే వీళ్ళు వ్యాపారంలో చాలా వెనుకబడిపోయినారు. మరి కారణం ఏంది? నేరాలు చేసినారు. ఏం నేరం చేసినారు? అటు పోవద్దురా నల్గొండకు అంటే వాళ్ళు నల్గొండకు పోవుడే అంటే లాను బ్రేక్ చేసినారు కనుక వాళ్ళు క్రిమినల్. గొర్రెలు బర్రెలు దొంగతనం చేస్తే క్రిమినల్ కాదు, వీళ్ళు వెళ్ళొద్దన్న చోటుకి వెళ్తున్నారు కాబట్టి క్రిమినల్స్. 1952లో ఈ క్రిమినల్ యాక్ట్ నుంచి తీసేసిండ్రు, అబాలిష్ చేస్తారు. అబాలిష్ చేసినప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ట్రైబల్ ఉండాలన్నా కాదా? కొందరేమో బీసీలో పెట్టిండ్రు, కొందరేమో ఓసీలో పెట్టిండ్రు, కొందరేమో ఎస్సీలో పెట్టిండ్రు. ఇది ఎక్కడి న్యాయం అండి? మీరు బీసీలో కలవడానికి రెడీగా ఉంటారా? విన్నారా? బీసీలో కొంతమందిని పెట్టిండ్రు. ఓకే, అట్లా బీసీలో కొంతమందిని పెట్టిండ్రు, కొంతమందిని ఓసీలో పెట్టేసిండ్రు. అయితే మేము అనుభవిస్తున్న యాక్ట్ అది క్రిమినల్ ట్రైబల్ యాక్ట్. ఒకసారి లిబరలైజ్ అయిన తర్వాత వీళ్ళందరినీ ట్రైబల్గా గుర్తించాలా లేదా? 10% రిజర్వేషను ఈబీసీకి ఇచ్చినావో ఎవరిని అడిగి ఇచ్చావు? నీ అంతటి నీవు ఆలోచించి ఇచ్చినావు కదా. మేము బాధపడుతున్నాం ఇన్ని రోజుల నుంచి. అంటే మమ్ములను ఒక్క స్ట్రోక్లో ఎస్టీలుగా ఎందుకు చేయరు? వేరే కేటగిరీ పెడతారు. ఈ కేటగిరీస్ పెట్టడం వలన మా యొక్క యూనిటీ, మా యొక్క సంస్కృతి, మా యొక్క సాంప్రదాయాలు, మా యొక్క భాష ఒకటి ఉండి కూడా మేము గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందలేకపోతున్నాం అని గవర్నమెంట్కు మరీ రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఏదో ఒకరోజు ఈరోజు కాకపోయినా మామిడి పండు కింద పడకుండా రాళ్ళు కొట్టడం మానేస్తామైంది, చెట్టు మీద కాయలుదాయి. సో బీజేపీ అయితే చేస్తుందని నమ్మకం ఉందా? మిమ్మల్ని గుర్తిస్తుందని నమ్మకం? 2 రాష్ట్రాల నుంచి రికమెండేషన్స్ వెళ్ళినాయి. ఇప్పుడు కొన్ని రోజుల్లో వాళ్ళు కన్సిడరేషన్ అయిపోతుంది. ఏ గవర్నమెంట్ అయితే రికమెండ్ చేసి పంపుతున్నదో ఓకే వాళ్ళకి కన్సిడర్ చేసేస్తారు. ఇప్పుడు లిబరలైజ్ చేయడం వల్ల మీకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత పెరిగే అవకాశం ఇంకా పెరుగుతుంది కదా? పెరగాల. మేము మా రిక్వెస్ట్ ఏంటంటే డీలిమిటేషన్ కమిటీకి, మీరు షెడ్యూల్డ్ ఏరియాలో ఉండే నియోజకవర్గాలు కంప్లీట్గా ట్రైబల్కే, షెడ్యూల్డ్ ఏరియా ట్రైబల్కే రిజర్వ్ చేయండి. మాకేం అభ్యంతరం. ఓకే, కానీ మైదాన ప్రాంతంలో ఉండే ట్రైబల్స్కు జిల్లాను యూనిట్గా చేసుకొని మాకు అవకాశం కల్పించండి. అప్పుడు మాకు 15 సీట్లు వస్తాయి, 3 మీకు ఉంటుంది, తక్కిన 8 మాకు ఉంటుంది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి వరకు చేర్పించే ప్రయత్నం ఉన్నాం బీజేపీలో. మనం ఇంత అభివృద్ధి చెందిన దేశం అని అనుకుంటున్నప్పుడు అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు, అన్ని ప్రాంతాలు అందరూ కూడా కలిసి ముందుకెళ్తున్నామని అనుకున్నప్పుడు రిజర్వేషన్లు అవసరమా? ఇంకా రిజర్వేషన్ అవసరమా అంటే రిజర్వేషన్ లేకుండా చేస్తే ఎట్లాగా చెప్పండి? లేకుండా చేస్తారంటే ఈ అంతవరకు చేరని వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. నీకు నాకు సమానం చేయరాదు సార్. అంతేగా, నువ్వు కాంట్రాక్ట్ తీసుకుంటున్నావు, నాకు కూడా ఇయ్యరాదు సమానంగా. నువ్వు కోట్ల కాంట్రాక్ట్ తీసుకుంటున్నావు, నాకేమో 1000 కాంట్రాక్ట్ దొరుకుతలేదు. నీవేమో పైసలేమో యువర్ ఎర్నింగ్ ఈజ్ మోర్, వేర్ మై ఎర్నింగ్ ఈజ్ లెస్.
నేను నీతోటి ఎలా కాంపిటీషన్ చేయగలను? సో రిజర్వేషన్లు అనేవి కంపల్సరీనే. రిజర్వేషన్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఎంతవరకు అయితే మేము మీ వరకు రాము. కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు కాంట్రాక్టర్ కాగలుగుతావు కదా, నేను అయిన రోజు అంట రిజర్వేషన్ అవసరమే. నీకు ఎట్లా కాంట్రాక్ట్ దొరుకుతున్నది? బికాస్ యూఆర్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్. నీకు దొరుకుతున్నది, నాకు దొరుకుతలేదు. కారణం ఏంది? నాకంటే నువ్వు చదువులు ఎక్కువనా? కాదు, ఫైనాన్స్లో ఎక్కువ ఉన్నావు. ఫైనాన్షియల్ ఈక్వాలిటీ వచ్చేటంత వరకు రిజర్వేషన్ ఉండవలసిందే. అయితే ఫైనాన్షియల్ ఈక్వాలిటీ ఎంతవరకు రాదో అంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఉండవలసిందే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.